వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఉల్లిపాయ మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఇలా గుప్పెడు వరకు అటుకుల్ని తీసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అవుతే చాలు. ఇలా ఫ్రై చేసుకున్న అటుకుల్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు నేను వేరుశనగ పప్పుల్ని కూడా కొంచెం ఆయిల్లో ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడా ఇంకొక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం శనగపప్పుల్ని అలాగే కొంచెం మరమరాల్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఒకవేళ మరమరాలు క్రిస్పీగా లేకపోతే కొంచెం వేడి చేసుకొని యాడ్ చేసుకోండి. దీని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని మీ టేస్ట్కి సరిపోయేంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం నిమ్మకాయని ఇలా పిండుకోండి. నేనైతే ఒక బద్ద నిమ్మకాయని వాడుకున్నాను. ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనం ఈ మిక్చర్ని చేత్తో కలుపుకుంటేనే మరమరాలకి అటుకులకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా పడుతుంది. మీరు కావాలంటే ఇదే మిక్చర్లో కార్న్ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దానితో పాటే బజ్జీ ఉంటుంది కదా, బజ్జీని పీసెస్గా కట్ చేసుకొని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఈ ఉల్లిపాయ మిక్చర్ని ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి మిక్చర్స్ ఎక్కువ తినాలనిపిస్తుంది. సో మీరు కూడా ఇలానే 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే స్నాక్ ఇది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.